రావడం జరిగింది. అంటే మోర్ దాన్ ద రిక్వైర్మెంట్ 181 ఉంటే 200, 215, 225 ఈవెన్ 250 వాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కానీ నీళ్ళు సరిపోలేదన్నది ఒక గొడవ. 13 లక్షల ఎకరాలకు చివరి ఆయకట్టుకు రావడం లేదన్నది ఉంటే అప్పుడు వైఎస్ఆర్ గారు ఈ సైక్లోన్స్ వలనేమో ఏరియా మునుగుతుంది, పోతే చివరి ఆయకట్టు కెనాల్స్ ద్వారా నీరు రావడం, అంటే డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేక మునగడము ప్లస్ కెనాల్స్ పూర్తి స్థాయిలో లేకపోవడం అన్నది దృష్టి పెట్టి 4,500 కోట్లతోటి కృష్ణా డెల్టా సిస్టమ్ మోడర్నైజేషన్ ఆధునికీకరణ చేయడం జరిగింది. సో 2008 నుంచి స్టార్ట్ అయింది, కానీ అది పని కాలేదు పూర్తిగా. అసలు ఏ విధంగా చేయాలి, ఏది మోడర్నైజ్ చేయాలి, ఏ విధంగా దాన్ని ముందుకు సాగాలో ఒక ఐడియా లేకుండా పోయింది. ఆ సందర్భంలో నేను ఇక్కడ ఏఎంఆర్పి ఎస్సీగా ఉండి నల్గొండలో ప్రమోషన్ మీద మోడర్నైజేషన్కి వెళ్ళడం జరిగింది 2010లో. అదే సమయంలో అక్కడ పులిచింతల ప్రాజెక్టు కూడా నడుస్తుంది. పులిచింతల ప్రాజెక్టు కృష్ణా డెల్టా కోసమే స్టెబిలైజ్ చేయడం కోసమని 45 టీఎంసీలతోటి కడుతున్నారు. సో అదే నత్తనడకనే ఉంది. కృష్ణా డెల్టాకు సఫిషియెంట్గా ఉండడం కోసం అని చెప్పి దాన్ని సమృద్ధి కోసం మోడర్నైజేషన్ ప్లస్ పులిచింతల అది కూడా నేను చెప్పేదేమో కృష్ణా డెల్టా సిస్టమ్ అంటే మనకు ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్న కెనాల్స్ మరియు డ్రైన్స్, నాగార్జున సాగర్ కెనాల్స్ కూడా మనకు మోడర్నైజేషన్ కింద తీసుకున్నారు 4,440 crores. అది వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ అవి. అది జరుగుతుంది. పైన తుంగభద్ర కూడా మనకి ఇక్కడ పైన అక్కడ కూడా ఈ మోడర్నైజేషన్ జరుగుతుంది. తుంగభద్ర కెనాల్స్, నాగార్జున సాగర్ కెనాల్స్ మరియు ప్రకాశం నుంచి కింద కెనాల్స్. సో వేరువేరుగా జరుగుతున్నాయి. అయితే మనకు మెయిన్గా ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్న నీరు కొంత సేవ్ చేసుకుంటే, అంటే 181 టీఎంసీలో మనం మోడర్నైజ్ అంటే కెనాల్స్ యొక్క డిశ్చార్జిని సరిగా డిజైన్ చేసుకొని వాటికి అవసరమైన స్ట్రక్చర్స్ కట్టుకుంటే, పాతయని కూలగొట్టుకొని కట్టుకోవడం వల్ల ఏంటంటే మెయిన్గా కెనాల్ అవసరం బట్టి అది ముందు 6 లక్షలకు ఉండేది, ఇప్పుడు 13 లక్షలకు అయింది. అందులో ఫిష్ పాండ్స్ 1,00,000 ఎకరాలు పోయినవి, చేపల రొయ్యల చెరువులు. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈవెన్ నేను ఇక్కడి నుంచి పోయినాకనే దాన్ని మొత్తం ఇక సిడిఓతో కానీ వాళ్ళందరితో కానీ మొత్తం ఎస్సీలు ఈతో కూర్చొని డిజైన్స్ కొత్తగా అప్రూవ్ చేయడం జరిగింది. అది చూసి ఇక్కడ సెక్రటరీ గారు, మినిస్టర్ గారు పులిచింతలు అంతకుముందు ఒంగోలు కింద ఉండే, సో అది కూడా నా కంట్రోల్లో ఇవ్వడం జరిగింది. సో ఈ రెండింటిని కూడా సైమల్టేనియస్గా తయారు చేసినాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే భీమాకు 20 టీఎంసీ ఇది మోడర్నైజేషన్ చేయడం వల్ల 29 టీఎంసీ సేవ్ అవుతాయి. మొత్తం 181లో 146 అవసరం. అక్కడ మోడర్నైజేషన్ చేసి సిస్టమేటిక్గా సప్లై చేస్తే 146 టీఎంసీ చాలు. సో ఆ విధంగా మనకు 181 నుంచి 155 పోతే 25.8 ఒకటోది, 3.2 అన్నది ఎవాపరేషన్ లాస్ కలుపుకుంటే 29 టీఎంసీ సేవింగ్లో ఉంటుంది. ఆ సేవింగ్ను మన భీమాకు 20 టీఎంసీ, పులిచింతల్లో 9 టీఎంసీ వాడుకోవచ్చు అని అప్పుడు అలాట్ చేయడం జరిగింది. కృష్ణా ట్రిబ్యూనల్ బట్టే కేడబ్ల్యూటీ అంటారు, కృష్ణా కేడబ్ల్యూడిటీ డిస్ట్రిక్ట్ ట్రిబ్యునల్. సో దాని ప్రకారంగా మోడరేషన్ అయినాకనే ఇవ్వాలి అంటే పులిచింతలు ఇప్పుడు పూర్తి తయారైంది. అది కూడా ఇప్పుడు 30% ఉన్నది, 95% వరకు నేను చేసి నాకు ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్, పులిచింతలను మోడరేషన్ పూర్తి కావాలని ఉద్దేశంతో. సో ఈ లోపల తెలంగాణ ఫామ్ అయింది, బైఫర్కేషన్ అయింది, నా ఎక్స్టెన్షన్ కూడా పూర్తి అయింది. తెలంగాణ ఫామ్ అయినాక నేను రిటైర్ అయ్యి ఇక్కడ రావడం జరిగింది విజయవాడ నుంచి. సో ఆ టైం వరకు పులిచింతలో 95% అయిపోయింది. సో నవ్ దే ఆర్ స్టోరింగ్ వాటర్, అంటే 9 టీఎంసీ వాళ్ళు ఇప్పుడు వాడుతున్నారు, ఎలాంగ్ విత్ 36 టీఎంసీ, అంటే మొత్తం 45 టీఎంసీ అది ఫుల్ స్టోరేజ్ అయింది. కాబట్టి కృష్ణా డెల్టాకు ఇప్పుడు జోకా ఉండదు. రెండోది కృష్ణా డెల్టాలో కూడా 38% యావరేజ్ మీద పూర్తి అయింది. 38% అంటే మనకు అలాటెడ్ అమౌంట్లో 4,500లలో సుమారు 1,350 కోట్లు పూర్తి అయింది అప్పుడు నేను రిటైర్ అయిన టైంకు. 38%. తర్వాత ఈ 1 ఇయర్లో కూడా ఒక 5% అయినా దాదాపు 43% ఆర్ 45% అయినట్టు లెక్క. ఇది కృష్ణా మోడర్నైజేషన్. దాని తర్వాత దానిలో కూడా అన్ని చేయాల్సిన పని లేదు, అప్పుడు కొంచెం ఎక్కువ పెట్టారు. ముందు ఎస్టిమేట్ అయితే అప్రూవ్ చేసుకున్నారు, ప్రపోజల్ 45,000కి ఇచ్చారు, 4,500కి. సో అంత అవసరం లేదు. ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి లాస్ట్ 9 months కింద వేశారు. మళ్ళీ
వాళ్ళు ఒక 30% వర్క్స్ అవసరం లేదు, అనవసరంగా ఎస్టిమేట్ పెట్టారని చెప్పి తీసేయారని యోచిస్తున్నారు. అంటే నేను ఇక్కడే ఉన్నాను. సో ఆ 30% పోతే 70% అవసరం. 70% ఆల్రెడీ 45% పోతే ఇంకో 25 to 30% అవసరం ఉంటుంది. అంటే దట్ మీన్స్ అబౌట్ 100%లో మనకు అక్కడ 70% అయినట్టే తీసుకోవాలి. అయినప్పుడు ఆ ప్రపోర్షనేట్గా మనం తీసుకున్న 20 TMC బీమాకు దాదాపు 15 TMC రావాలి మనకు ఇప్పుడు యాజిటీస్గా. అది మొత్తం కావాలంటే ఇంకా 2 ఏళ్ళు కావచ్చు, 4 ఏళ్ళు కావచ్చు. ఏ ఒక కొన్ని బ్రిడ్జిలు మిగిలినా, ఎక్కడో కెనాల్ మిగిలినా, డ్రైనేజ్ మిగిలినా కానట్టే. అది పూర్తి అయినాక ఇస్తామంటే ఇప్పుడు 10 ఏళ్ళలో కూడా కాదు. సో అయినట్టుగా మనకు ప్రపోర్షన్ ఇస్తే కూడా 15 TMCకి మనం ఎలిజిబుల్. అదేవిధంగా 9 TMC ఆల్రెడీ వాళ్ళు స్టోరేజ్ చేస్తున్నారు పులిచింతల. 9 కాదు, మొత్తం 36 + 9 45. అలాంటప్పుడు మన 20కి 20 మనం ఎలిజిబుల్ ఉన్నట్టు లెక్క. కాకపోతే అయిన కాడికి ప్రపోర్షన్ తీసుకున్నా కానీ 15 TMC మన అలాట్మెంట్లు కలవాలి. అది మెయిన్ మోడర్నైజేషన్. దాని తర్వాత కూడా మీరు అన్నట్టు ఇంతకుముందు ప్రాణహిత చెవెళ్ళ గురించి ప్లస్ ఈ కాంతానపల్లి ఇచ్చంపల్లి గురించి నేను కరీంనగర్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నప్పుడు ఇలాంటి చర్చా కార్యక్రమం, దానికి ఒక ఆంధ్ర నుంచే చర్చకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో నేను డిస్కస్ చేసినప్పుడు ఈ కృష్ణాలో ఇన్ని ప్రాజెక్ట్స్ మీద గొడవలు జరుగుతున్నాయి, ప్రాజెక్ట్స్ లేవు, వాటర్ లేదు కాబట్టి కట్టడం లేదు, మరి వాటర్ ఉన్న గోదావరి మీద ఎందుకు కట్టడం లేదు అడిగాను. అప్పుడు అంటే గోదావరిలో వెడల్పు ఎక్కువ ఉంది, డెప్త్ ఎక్కువ పోవాలి, దాని కాస్ట్ ఎక్కువ అవుద్ది, కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎక్కువ. మనకు ఎకరం బారితే ₹1,00,000 ఖర్చు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. అదే వేరే చోట అయితే ఎకరానికి 30,000 40,000 వస్తుంది. అందుకని వయబుల్ కాదు. ఇంతకుముందు మన వేణుగోపాల్ గారు అన్నట్టు వయబుల్ కాదు అనే ఒక సాకుతోటి ఏ ప్రాజెక్టు టేకప్ చేయలేదు. మనకు ఈ ఇచ్చంపల్లి కూడా మనకు 112 లెవెల్ అవసరం ఉండే. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ అదర్ స్టేట్ గవర్నమెంట్ తగ్గిస్తే మేము పర్మిషన్ ఒప్పుకుంటామన్నారు. అప్పుడు నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు నేను కడితే మొత్తానికి కడతాను, ఈ తక్కువకు నేను కట్టాను అంటే అది తక్కువ కంటే కట్టచ్చు, కానీ ఎక్కువ కట్టరాదు, ఎక్కువ చేస్తే అది ఎప్పుడో వస్తుంది. సో నేను ఫుల్ కెపాసిటీకే కడతాను, లేదా కట్టానని కట్టలేదు ఇంకా. అది అదేవిధంగా ఈ దేవాలయాల కాడ ఒక బ్యారేజ్ కట్టాలని కూడా ప్రపోజల్ ఉండే. ఛత్తీస్గఢ్ అబ్జెక్షన్ ఉంటుందంటే మనం లో లెవెల్ బ్యారేజ్ కట్టుకుంటే దేవాలయ ఇంటేక్ వెళ్ళు లో లెవెల్లో ఉంది, దానికి అసలు వాటర్ అప్రోచ్ తవ్వారు అంటే అది ఇసుకలో, నదిలో ఇసుకలో తవ్వుతా ఇదంతా ఎప్పుడు పూడ్చుకోపోవడం, అదంతా కూడా సిల్ట్ అయి రావడం ఇక్కడికి ఏది ఇంటేక్ వెల్కి. సో అది అసలు ఫంక్షన్ కాకుండా పోయింది. ఫంక్షన్ అంటే వాళ్ళు అన్నట్టు వానకాలం బాగానే వస్తాయి నీళ్ళు, కాస్త డ్రై అయినప్పుడు లో లెవెల్ అయినప్పుడు పనిచేయడం లేదు. అయితే బ్యారేజ్ అంటూ అంటే డెఫినెట్గా అది లాస్ట్ టైం సీఎం గారు కూడా 3 నెలల కింద అక్కడికి వచ్చి దేవాదులను కూర్చొని మొత్తం రివ్యూ చేశారు. అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కట్టాలి. కాంతానపల్లి కూడా అంత హైట్ అవుతుండే, తక్కువ చేసుకొని ముంపు తగ్గించుకోవాలి. ఇచ్చంపల్లి కానీ ఇంకా కొన్ని బ్యారేజీలు కూడా కట్టాలి. అయితే అప్పుడే కట్టొస్తుండే, ఒక 30 ఏళ్ళ కింద నుంచే కట్టొస్తుండే. పోలవరం మీద ఇంట్రెస్ట్ చూపించారు, మన పులిచింతల మీద ఇంట్రెస్ట్ చూపించారు. పులిచింతలో కృష్ణా డెల్టాకు స్టెబిలైజేషన్, పోలవరం ధవళేశ్వరం కింద ఉన్న గోదావరి డెల్టాకు స్టెబిలైజేషన్. అవి వాటికి మాత్రం పుష్కలంగా నీరు వచ్చే విధంగా తయారు చేస్తున్నారు. మనకు పైన ఒక 4-5 బ్యారేజ్ కనీసం అప్పుడు కట్టలేదు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు అప్పుడు అది మన వాళ్ళు ఉన్నప్పటికీ మన వాళ్ళని మాట నడవలేదు. మన ఇంజనీర్స్ కూడా ఉన్నారు, అప్పుడు చాలామంది ఉన్నారు, కానీ అక్కడ గవర్నమెంట్ కానీ మినిస్టర్స్ కానీ ఎదురు చెప్పే పరిస్థితి లేదు. ఆంధ్ర ఇంజనీర్సే ఈఎన్సీలు సిఈలు అప్పుడు, తర్వాత ఇప్పుడు మన వాళ్ళు వచ్చారు అందరూ. మనం ఇప్పుడు రీఇంజనీరింగ్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అప్పుడు వాళ్ళని దూషించుకుంటూ కూర్చునే బదులు ఇప్పుడు మన చేతిలో ఉంది, మనకు డబ్బు కూడా ఉంది పుష్కలంగా చెప్పాలంటే. అప్పుడే డబ్బు అంతా అటు పోయిందో మరి ఇటు పోయిందో, మనకు సఫిషియంట్ అమౌంట్ లేదు. ఇప్పుడు అమౌంట్ కూడా అవైలబుల్. ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెడదాం, ఎంత పవర్ అయినా తెద్దాం. ఇప్పుడు పెంటారెడ్డి గారు చెప్పారు 24,000 మెగావాట్లు వస్తుందని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనం ఎవరైనా టేకప్ చేసుకోవచ్చు. రీఇంజనీరింగ్ అన్నదానికి ఇంప్రూవ్మెంట్ కావచ్చు, రెనోవేషన్ కావచ్చు, ఇలాంటివి మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ చేసుకోవచ్చు, కొత్తవి కూడా టేకప్ చేయవచ్చు. పాలమూరు రంగారెడ్డి సాధ్యం కాదు అన్నారు అప్పుడు, బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. డిండి లిఫ్ట్ చేసిన కూడా మళ్ళీ రావాలన్నారు. ఇప్పుడు ఎస్ఎల్బిసి ఎట్లకు సాధ్యమైంది మనకు? మన టన్నల్ బోరింగ్ మిషన్ ఆస్ట్రేలియా, అమెరికా వాటి పార్ట్స్ తెచ్చి 720 crores ఓన్లీ టన్నల్ బోరింగ్ మిషన్స్ రెండింటికి. అది మనం ఇప్పుడు 22 కిలోమీటర్ల అంటే 14 కిలోమీటర్ ఒక సైడ్, 10 కిలోమీటర్ ఒక సైడ్ అయింది.
అంటే మ్యాక్సిమం ఇంకో 3 ఏళ్ళు పడుతుంది. అప్పుడు మనకు 4000 క్యూసెక్స్ డైరెక్ట్గా ఎస్ఎల్బిసి ద్వారా దేవరకొండకు వస్తుంది. దేవరకొండ నుంచి వచ్చే నీటిని పైకి వాడొద్దన్న ఉద్దేశంతో అది కాంటెంప్లేటెడ్ టు నల్గొండ, దానికి అట్లాగే ఉంచుదామని ఇప్పుడు కొత్తగా డిండి లిఫ్ట్ స్కీమ్ అని మనకు శ్రీశైలం నుంచి డైరెక్ట్ వాటర్ తీసుకొని మన శ్యాంప్రసాద్ గారు మేము అందరం కూర్చున్నప్పుడు సీఎం గారు వారే చెప్పారు, డిండి వరకు తీసుకొచ్చి డిండి నుంచి డౌన్ స్ట్రీమ్ అన్ని రిజర్వాయర్స్ కట్టుకొని 66,000 క్యూసెక్స్ తీసుకొద్దాం. అంత 3,000 4,000 అనుకుని 6,000 క్యూసెక్స్ తీసుకురావడానికి కూడా ప్రపోజ్ తయారు చేసినారు. మొన్న ఫౌండేషన్ స్టోన్ కూడా ఇస్తున్నారు. సో ఇదంతా కూడా మన చేతిలో ఉంది. మన సీఎం గారు కూడా చాలా డీటెయిల్గా పోతున్నారు, గంటల కొద్ది చర్చిస్తున్నారు, చూస్తున్నారు, సజెషన్స్ ఇస్తున్నారు. సో అటువంటి అంతకుముందు సీఎం గారు మినిస్టర్సే మనం దగ్గర రాణించగలరు కాదు. మనం ఏం చేస్తున్నా వినేవాళ్ళు కాదు, చెప్తే వినేవాళ్ళు కాదు, వాళ్ళు చెప్పే చేయాల్సిందే, లేకపోతే లేదు. సీఎం అయినా మినిస్టర్ అయినా అంటే ఒక రకంగా మన దగ్గర అసలు తెలంగాణ మినిస్టర్సే ఉన్నారు అప్పుడు ఇది ఇరిగేషన్కి చాలా వరకు. అయినా అప్పుడు ఆంధ్ర సీఎం చెప్పిందే ఫైనల్, ఆ విధంగా జరిగింది. బట్ నౌ అవర్ సీఎం ఈజ్ టోటల్లీ డెడికేటెడ్ టు అవర్ డెవలప్మెంట్ అండ్ ఆల్ వీఆర్ రిటైర్డ్ ఇంజనీర్స్. మాకు వేరే ప్రైవేట్ ఆఫీసెస్ ఉన్నాయి, బట్ వీ డోంట్ వాంట్ టు డూ ప్రైవేట్ పర్సనల్ దగ్గర పనిచేయడం. అప్పుడు పనిచేస్తే ప్రైవేట్ కాంట్రాక్టర్ మనం లాభం చేసినట్టు అయితే తప్పితే మన పబ్లిక్ చేసినట్టు కాదు. సో ఇప్పుడు మనం చాలామంది ఇంజనీర్స్ దాదాపు 15-20 మంది రిటైర్డ్ ఇంజనీర్స్ ఇదే విధంగా పనిచేస్తున్నాము. ఆ విధంగా చేయడం జరుగుతుంది. అది ఇప్పుడు ఈ సందర్భంలో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ కూడా నేను చెప్పదలుచుకున్నా. అప్పుడు ఒక DVM 60 and 71 అని 2 కెనాల్స్ డిజైన్ చేయబడ్డాయి. 15,000 ఎకరాలు ఒక టీఎంసీ కానీ. అసలు 15,000 ఎక్కడి నుంచి వస్తుంది, 10,000 రాదు ఎట్లా అని మేము డిస్కస్ చేస్తే అప్పుడు సీతాపతిరావు గారే ఇంతకుముందు చెప్పినారు. సీతాపతిరావు గారే ఇప్పుడు ఉండే అడ్వైజర్గా గవర్నమెంట్. మేము పోయి వెంకటరామారావు గారు సిఈ, నేను ఈగా పోయి డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ పెట్టండి, కెనాలు కొన్ని రోజులు ఆఫ్ కొన్ని రోజులు ఆన్ అట్లా నడుపుకుంటే 65%కు డిజైన్ చేస్తే చాలు. అంటే 100% నీరు అవసరం అంటే 65%కే చేయమన్నారు. ఇంకా కర్మమో కాదు మనకు అవసరం కాబట్టి చేసినాం అట్లా. దానికి కూడా అయినా ప్రపోజల్ అప్రూవ్ చేయడానికి నెలకు తిప్పుకున్నాడు. నేను పోయి కూర్చుంటే అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఇవ్వాలంటే ఇది లేదు అది అని తిప్పాడు. అప్పుడు నేను పోయి గట్టిగా అడిగినా, సార్ మీరు ఆంధ్ర జిల్లాలకు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరికి ఏమో అన్ని అడ్డగోలుగిస్తారు, మా వరంగల్ జిల్లాకు మీరు ఎందుకు ఎవరైనా అడిగా. అంటే ఆ విధంగా ఎందరు అడిగినా నాకు తెలియదు. నాకు చాలా కోపం వచ్చింది. హూ ఆర్ యూ టు టాక్ మీద? ఐఎమ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కన్సర్న్డ్, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్, ఐఎమ్ కమింగ్ ఎవ్రీ డే, బట్ యు ఆర్ నాట్ శాంక్షనింగ్, వాట్ ఈస్ దిస్ అని అనేసరికి ఓకే యూ కమ్ లేటర్, యూ డోంట్ కమ్, ఐ విల్ డూ అన్నాడు. ఐ విల్ బీ హియర్ ఓన్లీ, ఐ డోంట్ గో టు వరంగల్, ఐ విల్ స్టే ఇన్ హైదరాబాద్, యూ వెన్ ఎవర్ యూ అప్రూవ్ టెల్ మీ అన్నాను. ఒక 3 రోజులకు చేసి ఇచ్చాడండి. అంటే నాకే భయం అనిపించి వీడు ఏం చేస్తున్నామన్నది. బట్ హవెవర్ మన అట్లా కొట్లాడే కనుక ఉంటే కూడా చేయగలిగితే మంచిగా ఉండేది. కొట్లాడేవాడు తక్కువ, ఇచ్చేవాడు అసలు లేదు. సో నవ్ ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. మీరు అన్నట్టు పెద్దవారు ఎమ్మెల్యే గారు అప్పుడు టెక్నాలజీ ఎంతో ఉండని కాదు, వాడుకోదాల్సుకుంటే ఎంతైనా వాడుకోవచ్చు. ఫారెన్ టెక్నాలజీ తేవచ్చు, టనల్ బోరింగ్ మిషన్ ఫారెన్ టెక్నాలజీ చేస్తున్నాము. సో ఎనీహౌ ఐఎమ్ హ్యాపీ టు టాక్ టు యూ ఆల్ and thankful to everyone. థ్యాంక్ యూ సాంబయ్య గారు. మొత్తం మీద మీ ఆంధ్ర సీఎంగా